ఆంధ్ర క్రికెట్కి అతిపెద్దదైనటువంటి శాపం రాజకీయం. నిన్న హనుమ విహారీ తను ఆంధ్ర తరపున ఆడబోనంటూ ప్రకటించినటువంటి సందర్భంలో ఆంధ్రాలో జరిగినటువంటి రాజకీయ దరిద్రాన్ని హైలైట్ చేశాడు. తన జట్టులో ఉన్నటువంటి 17వ ఆటగాడిని మందలించినందుకు కాను వాస్తవంగా 15 మందిని పెడతారు. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున కార్యదర్శి కోట అంటూ ఒక ఇద్దరిని అదనంగా పెట్టుకొస్తున్నారు. అందులో ఒక కుర్రోడు ఎవరైతే తిరుపతి కుర్రోడుని మందలించినందుకు గాను అతన్ని ఏదైతే కెప్టెన్ పదవికి రాజీనామా చేయమన్నారు, అతనే చెప్పుకొచ్చింది. కెప్టెన్ పదవికి రాజీనామా చేయమన్నారు. ఎందుకు అంటే అతను ఒక రాజకీయ నాయకుడు కొడుకు, రాజకీయాలు ఇందులో జోక్యం చేసుకుని, ఎందుకంటే 4 పరుగుల తేడాతో ఓడిపోవడం తాజాగా బెంగాల్ జట్టు చేతిలో. ఆ నేపథ్యంలో ఆగ్రహంతో స్పందించినటువంటి వారి ఫస్ట్ ఇంతకుముందు గెలుస్తూ వచ్చాం, ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నేను కెప్టెన్గా ఉంటూ ఇప్పుడు ఇట్లా చేసినటువంటి నేపథ్యంలో నేను ఇక ఆడను అన్నటువంటి తేల్చెప్పారు. ఇక్కడ చివరికి ఎవరో ఒక కార్పొరేటర్ కొడుకు కోసం ఇంతగా దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.